వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం హోటల్ మహారాజ్ లో సందడి చేసిన సినీ నటులు సుమన్. నర్సీపట్నం మహారాజ్ హోటల్లో కరాటే విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. నాతవరంలో భూగర్భ శివాలయంను దర్శించుకున్న అనంతరం నర్సీపట్నం హోటల్ మహారాజ్లో కరాటే విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ సీట్ ఆఫర్ చేశారని అన్నారు. అయితే ఈ 3 నెలల్లో నేను ఇటువంటి ప్రచారాలు చేయలేనని తిరస్కరించడం జరిగిందన్నారు. ఏ రాజకీయ పార్టీ మే మొదటి వారంకు బెటర్గా ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తానని తెలిపారు. పాటిస్తుంది ఏ పార్టీకి మద్దతు ఉందా లేదంటే అసలు మీ గతంలో కామెంట్ కూడా చేశారు సార్. ఇప్పుడు రోజు రోజుకి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి సార్. ఒకప్పుడు ఏంటంటే ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి ఫిక్స్ అయిపోయేవారు. ఈరోజు ఒక స్టేట్మెంట్ చెప్తే వెంటనే సాయంత్రం ఏంటంటే ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. వెంటనే మరుసటి రోజు లేకపోతే దాని మరుసటి రోజు మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో కాంపిటీషన్ ఇప్పుడు పార్టీస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఈరోజు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, జనతా జేఎస్పీ ఉంది, బీజేపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ ఉంది. 5 పార్టీస్ స్ట్రాంగ్ పార్టీస్ ఉందండి. ఇంకా నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీఎస్పీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఏపీ స్టేటే కాదండి, ఓవరాల్ భారతదేశంలో ఏంటంటే ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉందండి. నార్త్లో భయంకరమైన ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, సౌత్లో ఉంది, ఈస్ట్లో ఉంది, వెస్ట్లో ఉంది. ప్లస్ కమ్యూనిటీ ఫీలింగ్. కమ్యూనిటీ అంటే నేను చెప్పేది ఏంటంటే హిందూ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ ఫీలింగ్ వచ్చేసింది. సో ఈ పార్టీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఈ కమ్యూనిటీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకుందాం. బీజేపీ ఏంటంటే హిందూ పార్టీ, అది హిందూ వాళ్ళకి ముందు ఇస్తున్నారు. దాని తర్వాత ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళు. కాంగ్రెస్ ఫస్ట్ ముస్లిమ్స్కి ఇస్తున్నారు, లేకపోతే క్రిస్టియన్స్కి ఇస్తున్నారు. దాని అలాగే వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీది ఫస్ట్ వచ్చి క్రిస్టియన్స్కి ఇది ఇస్తున్నారు. అట్లా ఒక ఫీలింగ్ ఉంది. అలా కాదు, మేము అలాంటి వాళ్ళు కాదంటే ప్రూవ్ చేయాలి. మీ స్టేట్మెంట్లో, మీ ఎజెండాలో వాటి ఇట్లా చెప్పాలి. అది ఎవరు చెప్పట్లేదు. సెక్యులరిజం అంటున్నారు, కానీ సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఏ పార్టీలో ఉంది? ఏ పార్టీలో లేదు. ఎందుకంటే ఏ పార్టీకి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఇప్పుడు కంటిన్యూస్గా స్ట్రాంగ్గా మీకు చెప్పాలంటే మన ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అండి, 5 టర్మ్స్ సీఎం అండి. 5 టర్మ్స్ సీఎం అంటే చాలా తమాషా మాట్లాడడం కాదు అది. అంటే అన్ని కులాలు, అన్ని మతాలని, రిచ్ పువర్ అందరినీ ఆయన బ్యాలెన్స్ చేసుకొని ఆయన వెళ్తున్నాడు. డెవలప్మెంట్ ఉంది, అన్నీ ఉంది. నేను ఎక్కడ భారతదేశంలో నేను జ్యోతి బాసు తర్వాత నేను అంత లాంగ్ టర్మ్ సీఎం చూసింది ఆయనే. ఎందుకంటే నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈరోజు ఇక్కడ ఆంధ్ర పాలిటిక్సే మనం తీసుకున్నామండి. ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పుడు నేను చెప్పింది ఒకటి వెరీ ఇది ఉంది. అండ్ కాంబినేషన్స్లో ఇప్పుడు మొన్న తెలుగుదేశం, జేఎస్పీ అండ్ బీజేపీ జాయిన్ అయ్యారండి. ఈ 3 ట్రయాంగిల్ కాంబినేషన్లో ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. అది రేపు మేబీ పోలింగ్కి ముందు తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని హిందూ ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నారు, కొన్ని ముస్లిం క్రిస్టియన్స్ హ్యాపీగా ఉన్నారు, కొందరు హ్యాపీగా లేరు. సో ఇది డెఫినెట్లీ డివైడ్ అవుతున్నాయా ఒక పరిస్థితి వస్తుంది. ఎట్లా దాన్ని డివైడ్ అవ్వకుండా అందరికీ న్యాయం మేము చేస్తాం, అన్ని మతాలు, అన్ని కులాలకి మేము చేస్తాం అనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు అండి, అపోజిషన్ పర్సన్ని అటాక్ చేయడం దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ ఉండాలండి. అదే కాకుండా ముందు పదవికి రావాలి, ముందు పవర్కి రావాలి, ఏదో చేయాలన్నప్పుడు అది టెంపరీ, పర్మనెంట్ ఉండదు. మీ ఫోకస్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ మెయిన్ ఇప్పుడు ప్రజలు అన్నీ చూస్తున్నారు, జనాలు అన్ని మీటింగ్స్కి వస్తారండి. నా మీటింగ్కి వచ్చారు ఇంతమంది జనాలు, తప్పు. ప్రతి ఒక ఆయన ముందులో సినిమా ఆర్టిస్ట్ వస్తే బీభత్సంగా ఉన్నారు. అంటే సినిమా ఆర్టిస్ట్ ఫస్ట్ వాళ్ళు కామెడీ ఏదైనా చేస్తారా, లేకపోతే ఎవరైనా తిడతారా, లేకపోతే వాళ్ళ వాయిస్ వినాలి, లేదా ఆ మనిషి స్క్రీన్లో ఉన్నట్టు అలాగే ఉన్నాడా, డిఫరెంట్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొడుగు ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఇవన్నీ. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు అది ఉండదు.
సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో కూడా జనాలు ఉన్నారంటే ఆ మనిషికి నిజంగా క్రేజ్ ఉన్నట్టు లెక్క. చాలామంది సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వచ్చారు. మూడో తరుణం, నాలుగో తరుణం. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రాజకీయ సక్సెస్ అని భావిస్తారా, లేదంటే ఎలాంటి మీ పవన్ కళ్యాణ్? సార్, ఇప్పుడు ఈ సక్సెస్ ఫెయిలియర్ అనేది అది ఒక భగవంతుడి నిర్ణయం. అంటే నేను అదే చెప్తాను, జనాలు చూసి నేను నమ్మను, నేను జాతకాన్ని నమ్ముతాను అంటాను. జాతకాన్ని నమ్ముతాను నేను. ఎవడు జాతకంలో ఆ కుర్చీలో కూర్చోడానికి రాసి పెట్టుందో ఆ లాస్ట్లో వాడి సంథింగ్ లైక్ క్రికెట్ మ్యాచ్ అండి. లాస్ట్ బాల్ ఉంది చూసారా, లాస్ట్ బాల్ ఆ టైంలో ఆ ఎడ్జ్లో వచ్చి ఒక 1000 ఓట్లు, 500 ఓట్లు, 2000 ఓట్లు అక్కడ టిల్ట్ అవడంతో మనిషి కూర్చుంటాడు. అది చెప్పలేము, అది ఎవరూ తెలియదు, అది ఏమీ చెప్పలేము. ఈ జనాలను చూసి లేదా వాళ్ళు అది ప్రకటించారు ఇది ప్రకటించారు, జనాలు ఇప్పుడు నమ్మట్లేదండి. ప్రాక్టికల్గా నువ్వు చెయ్యి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ నుంచి కింద క్లాస్కి ఏంటంటే ఆయన చాలా అంటే ఈ ఫినాన్షియల్ విషయంలో సంక్షేమం అది వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ చాలా చేశాడు. అది చాలా స్ట్రాంగ్గా వాళ్ళ మనసులో పడిపోయింది. కానీ ఇంకో సైడ్లో ఏమంటే డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అని ఒక కంప్లైంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ లేకపోవడానికి ఒక వెరీ స్ట్రాంగ్ రీజన్, నా ఒపీనియన్, వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సార్, మన ఇండియా పాపులేషన్ చాలా పెద్దదండి. చాలా 140 crores మేము ఉన్నామండి కదా. ఈ 140 crores కాకుండా బార్డర్ నుంచి చాలామంది ఇది లేకుండా లోపలికి వచ్చేసి ఫ్రాడ్ పాస్పోర్ట్తో, ఫ్రాడ్ ఆధార్ కార్డుతో ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోయి మనకి ఏదైతే మన వాళ్ళకి ఏదైతే ఉద్యోగం రావాలో ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఫ్రాడ్ ఆధార్ కార్డు, ఫ్రాడ్ కాలేజ్ రిపోర్టు, ఈ రిపోర్ట్ పెట్టుకుని పోతున్నారండి. దానికి మోడీ గారు ఆయన సిఏఏ, ఎన్ఐఏ, సిఏఏ పెట్టారు చూసారా, అది పెట్టింది 100% కరెక్ట్ అండి. మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, బయట నుంచి వాళ్ళు దొంగతనంగా వచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, లీగల్గా వీసాతో వచ్చి తీసుకున్న వాళ్ళకి కూడా పోతున్నాయి. ఈ రెండు పోయిందంటే మన లోకల్ వాళ్ళకి ఎలా ఉంటుందండి? అందుకే రూలింగ్ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే ముందు దొంగతనంగా ఎవరైతే బార్డర్ నుంచి ఎంటర్ అయ్యి వస్తున్నారో వాళ్ళందరినీ బయట పంపించారు, అప్పుడే లోకల్ వాళ్ళకి ఉంటాయి. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఉందండి, ఎందుకు ఓడిపోయారండి? మరి మంచి గవర్నమెంటు, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి మనిషి అన్నీ ఓకే, ఎందుకు మరి ఓడిపోయారు? ఎందుకు మీరు పంపించేశారు? మీకు సాటిస్ఫాక్షన్ లేక కదా పంపించారు. సో ఇట్లాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీగా జరగట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే కాంప్లికేటెడ్ మ్యాటర్ ఉంది. తర్వాత మెయిన్గా మొన్న కరోనా టైంలో ఎవరెవరిని ఎలా చూసుకున్నారు, ఎట్లా పాస్ అయ్యారు, అది ఒకటి మనసులో అందరికీ ఉంది. కరోనా టైంలో ఇట్లా వ్యవసాయ విషయం అంటే అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు, ఎడ్యుకేషన్, మెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే, ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే బాగా నెక్ టు నెక్ జరుగుతాయి సార్. ఇప్పుడు నెక్ టు నెక్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ముస్లిం, క్రిస్టియన్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఓటు అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాంగ్రెస్ మొన్నటిదాకా కాంగ్రెస్ లేదని చెప్పారని ఇప్పుడు కాంగ్రెస్ రైజ్ అవుతుందండి, బీజేపీ రైజ్ అవుతుందండి ఇప్పుడు తీసుకున్న డిసిషన్ వల్ల. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.